హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలాగున్నారండి? ఈ వీడియో అసలు షూట్ చేయకూడదు అనుకున్నాను, కాకపోతే ఇది చాలా స్పెషల్. నాకు వీడియో చాలా హ్యాపీనెస్ని, సంతోషాన్ని ఇచ్చిన వీడియో. అందుకే ప్రతి ఒక్కటి ఏదైనా కూడా మీతో షేర్ చేసుకోవాలి కదా. నేను నైటీ వేసుకున్నాను అని మనకోలా అనుకోకండి. దేవర్ నుంచి ఇంటికి వచ్చినామన్నమాట. నైట్ దేవరికి అప్పుడు సీజన్ అనమాట. దేవర్లు చాలా జరుగుతున్నాయి. ఎక్కడ వెళ్ళాలా ఎక్కడ లేదు, ఎవరికైనా అన్నీ చూసుకోవాలా. దూరం ఉన్న వాళ్ళు అంటే కష్టమే కదా. మా అక్క వాళ్ళు వేరే చోటుకు వెళ్ళి మళ్ళీ ఇక్కడ మా దేవరికి కలిసేయకపోయినాము అనేసి ఇంటికి వచ్చినారనమాట. మా కజిన్స్, మా పెద్దమ్మ, మా పెద్దనాన్న కూతుర్లు ఇద్దరు. అసలు నాకైతే భలే ఇష్టం అండి. ఎంత ప్రేమగా పలకరిస్తారంటే అంత ప్రేమగా పలకరిస్తారు. ఆ టైంలో నైట్ మాది చాలా దూరం ఉంటుంది ఇల్లు, అక్క వాళ్ళది చాలా దూరం అనమాట. ఆ టైంలో వచ్చినారు అంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. మీరు గమనించినారా? ఇక్కడ కూర్చొని ఇంకా తలకి ఫుల్ ఆయిల్ పెట్టేసుకున్నాను. ఫుల్ టైర్డ్ అనమాట. అందుకోసం ఇంక వీడియో కోసం రెడీ అవ్వలేదు, ఏమనుకోకండి. బట్టలు తీసుకొని వచ్చినారనమాట. ఏమక్క ఈ టైంలో పర్వాలేదులే అంటే కానీ మిస్ అయినామమ్మా, స్వామిని చూసేది మిస్ అయినాము అందులో వచ్చి అనని అన్నారు. రాలేకపోయినామనని వచ్చినాము అని మా అక్క ఇప్పుడు మాకు పెడుతుంది. ఆ అక్క చాలా దూరం, కర్ణాటక సైడు. తన సాంప్రదాయం అనమాట. కుంకుమ పసుపు చూడండి, మంగళసూత్రాలకి గాజులకి మనకి కుంకుమ పసుపు పెడతారు కదా మనకి తాంబూలం ఇచ్చేటప్పుడు. అలాగా కర్ణాటక సైడు సాంప్రదాయము చేస్తూ ఉంటే నేను అలా చూస్తూ ఉన్నానన్నమాట. ప్రేమతో ఇచ్చింది పిడకడైనా చాలు అంటారు చూడండి. ఎదుటి వ్యక్తి మీద ప్రేమ ఉంది అని వ్యక్తపరచడానికి ప్రతి ఒక్కటి నోటితో వ్యక్తపరచని అవసరం లేదండి. మనిషి చూడండి అసలు రాలేకపోయినానని అంత దూరం నుంచి వచ్చినారు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.